ప్రియమైనట్లరా బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకున్నాం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. నిర్గమాకాండం 2:9. మోషే జన్మించిన సమయంలో హెబ్రీయుల మంత్రులకు ప్రాణహాని ఉంది, కానీ అద్భుతములు చేయ దేవుడు పచ్చినప్పటి నుండి అతని పక్షమున ఉన్నాడు. మోషే తల్లి అతన్ని 3 నెలలు దాచిపెట్టింది, కానీ అతన్ని మరింత దాచలేకపోయింది. కాబట్టి ఆమె ఆ శిశువును ఒక జన్మ పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. కానీ ఆ తర్వాత దేవుడు ఫరో కుమార్తె ద్వారా అతన్ని అద్భుతంగా రక్షించాడు. ఆమె ఆ బిడ్డను తన దత్తపుత్రుడిగా స్వీకరించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే శిశువైన యేసు ప్రభు కూడా జన్మించారు మరియు హేరోదు ప్రాణహాని నుండి రక్షింపబడ్డారు. మోషే ఇశ్రాయేలును ఐగుప్తు దాసత్వం నుండి విడిపించడానికి జన్మించాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యూదులను మరియు అన్యజనులను వారి పాపము నుండి, సాతాను మరియు మరణము నుండి, నరకము నుండి విడిపించి శాశ్వతంగా పరలోకమునకు చేర్చుటకు జన్మించారు. యూదుడని గ్రీసు దేశస్థులని భేదమునందు ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయవాడెవడు రక్షింపబడును. రోమా 10:12-13. దేవుడు మిమ్మల్ని ప్రేమించుగాక. ఆమేన్.